प्यारे प्रभु तेरा वचन समझने के लिए हमारा मन को बुद्धि को खोल दे। ప్రియమైన ప్రభువా నీ వాక్యమును అర్థం చేసుకోవడానికి ఆయన జ్ఞానం బుద్ధిని దయచేయండి। मुझसे और सारे भाई बहनों से एक एक से अब बात कर। నాతో ఒక్కొక్క సహోదరితో నీవు ఈ రాత్రి మాట్లాడాలయ్యా। तेरा वचन समझने के लिए एक एक को कृपा दे। నీ వాక్యం అర్థం చేసుకోవడానికి ఒక్కొక్కరికి కృప అనుగ్రహించండి। अंधकार का शक्तियों को यीशु के नाम में आज्ञा देता हूँ, लोगों का मन को छोड़कर दूर रहे। అంధకార శక్తులకు యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, ప్రజల మైండ్లను వదిలి తొలగిపోమని చెప్తున్నాను। प्रभु यीशु आपका नाम हमारे बीच में ऊंचा किया जाए। ప్రభువైన యేసయ్యా నీ నామం మా మధ్యలో ఈ రాత్రి మహిమపరచబడును గాక। यीशु के पवित्र नाम से मांगते हैं, యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, आमीन। ఆమేన్। आज हम जो वचन सीख रहे थे उससे आगे सीखने जा रहे हैं। ఏ వాక్యం అయితే మనం నేర్చుకొని ఉన్నామో ఇంకొంచెం ముందుకు నేర్చుకోబోతున్నాం। और उसके पहले कल दोपहर को सिस्टर्स मीटिंग, कल और परसों 2 दिन सिस्टर्स मीटिंग है। మరి రేపు ఎల్లుండి మధ్యాహ్న వేళ సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది। 4 बजे से 5:30 बजे तक 4 గంటల నుండి 5:30 గంటల వరకు ఉంటుంది। सिस्टर्स प्रचार करेंगे, మరి సహోదరులే వర్తమానం అందిస్తారు। पास्टर्स मीटिंग लीड करेंगे, सिस्टर्स प्रचार करेंगे। పాస్టర్లేమో మీటింగ్ లీడ్ చేస్తూ ఉంటారు, సహోదరులేమో వాక్యాన్ని అందిస్తారు। सिस्टर्स के लिए अच्छा मौका है, सेवक लोग भी विश्वासी लोग भी सब आइएगा। మరి సేవకుల కొరకు ఇది మంచి అవకాశం, సేవకులైన వాళ్ళు విశ్వాసులైన వాళ్ళు అందరూ రండి। कल और परसों सिस्टर्स का मीटिंग, రేపు ఎల్లుండి సహోదరుల మీటింగ్ ఉంటుంది। वीरवार शुक्रवार शनिवार यूथ नौजवानों का सेवकाई, మరి గురువారం శుక్రవారం శనివారము యవనస్తుల సదస్సు ఉంటుంది। और उस सब में सेवक लोग भी बुजुर्ग लोग भी जरूरी आइएगा। మరి ఆ సదస్సులో యవనస్తులైన వాళ్ళు వృద్ధులైన వాళ్ళు అందరూ కూడా తప్పనిసరిగా రండి। सेवक लोग भी आइएगा। సేవకులు కూడా రండి। आइए हम आज वचन से पढ़ेंगे निर्गमन 25 का 8 और 9। మరి ఈ రాత్రి మనము వాక్యంలో నేర్చుకోబోతున్నాం, దాని కొరకు నిర్గమాకాండం 25వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం। निर्गमन 25 का 8 और 9। నిర్గమాకాండము 25వ అధ్యాయము 8, 9 వచనాలు। నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను। నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను। इधर में सर्वशक्तिमान परमेश्वर मूसा से कह रहा है, ఇక్కడ సర్వశక్తిమంతుడైన దేవుడు మోషేతో ఈ విధంగా సెలవిస్తున్నాడు, मेरे लिए एक पवित्र स्थान बनाए, నా నిమిత్తమై ఒక పరిశుద్ధ స్థలమును మీరు నిర్మించాలి, ताकि मैं उनके बीच में निवास करूं। ఎందుకంటే నేను మీ మధ్యలో నివాసం ఉండగలుగునట్లు। ये वचन इसके पहले भी आप लोग सुना है, ఈ వాక్యాన్ని ఇంత క్రితం కూడా మీరు విన్నారు, लेकिन फिर भी उसमें से कुछ बात समझाने के लिए आज ये वचन लिया है। మరి దానిలో ఇంకొన్ని విషయాలు మీకు తెలియజేయడానికి ఈ రాత్రి ఆ వాక్యాన్ని తిరిగి తీసుకోవడం జరిగింది। सर्वशक्तिमान परमेश्वर अपने लोगों के बीच में वास करना चाहते हैं। సర్వశక్తిమంతుడైన దేవుడు తన ప్రజల మధ్యలో నివాసం ఉండాలనుకుంటున్నాడు। बहुत तेरा लोग परमेश्वर के बारे में सही ज्ञान, बहुत तेरे लोगों को परमेश्वर के बारे में सही ज्ञान नहीं है। మనలో చాలా మందికి దేవుని గూర్చిన అనుభవ జ్ఞానం లేకుండా ఉన్నాం। परमेश्वर दूर में रहकर हमको चलाना नहीं चाहता, దేవుడు దూరాన ఉండి మనల్ని నడపాలని అనుకోడు, हमारे बीच में रहते हुए चलाना चाहता है। మన మధ్యలో ఉంటూ మనల్ని నడిపించాలనుకుంటాడు। पहले मनुष्य आदम के साथ परमेश्वर चलता था, మరి ఆ మొదటి మనుషుడైన ఆదాము వెంట దేవుడు నడుస్తూ ఉండినాడు। फिर उसके बाद हम देखते हैं परमेश्वर एक व्यक्ति के साथ चला, हानूक 300 साल तक हानूक के साथ परमेश्वर चलता रहा। ఆ తర్వాత మరొక మనుషునితో హనోక్ అనే ఆయనతో దేవుడు 300 సంవత్సరాల వరకు నడుస్తూ ఉండినాడు। और बाद में परमेश्वर उनको उठा लिया गया। ఆ తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాడు। जब आदम पाप किया, मनुष्य पापी बन गया, तो परमेश्वर को उनके बीच में रहना असंभव हो गया। మరి ఎప్పుడైతే ఆదాం పాపం చేశాడో మనుషుల మధ్యలో
పరిశుద్ధుడైన దేవుడు నివాసం ఉండడం అసాధ్యమైంది. परमेश्वर पवित्र है, इसलिए पवित्र जगह में ही वो रहता है. మరి దేవుడు పరిశుద్ధుడు గనుక పరిశుద్ధ స్థలాలలోనే ఆయన నివాసం ఉంటాడు. तो परमेश्वर के लिए रहने वाला पवित्र स्थान जब अपवित्र हो गया, परमेश्वर दूर हटा. మరి దేవుడు నివాస స్థలము అపవిత్రమైపోయినప్పుడు పరిశుద్ధుడైన దేవుడు ఆ స్థలానికి దూరంగా వెళ్ళిపోయాడు. अभी इस्राएल को चुनने के बाद परमेश्वर बोलते हैं मेरे लिए एक पवित्र स्थान बनाएं ताकि मैं उनके बीच में वास करूं. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను ఎన్నిక చేసుకున్న తర్వాత ఇదిగో మీ మధ్యలో నేను నివాసం ఉండనట్లు నా నిమిత్తమై పరిశుద్ధ స్థలం నిర్మించండి అని చెప్తున్నాడు. और परमेश्वर उनको बताते समय एक बात खास बता, जो नमूना मैं तुमको दिखाऊंगा उसके अनुसार बनाना. మరి దేవుడు చెప్పిన మాటల్లో అతి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే నేను మీకు చెప్పిన మాదిరి ప్రకారంగా సమస్తమును కూడా సంపూర్తి చేయాలని చెప్పాడు. निर्गमन 25 का 40 पढ़िएगा. నిర్గమకాండం 25వ అధ్యాయం 40వ వచనం చదువుదాం. Exodus 25:40. నిర్గమకాండం 25వ అధ్యాయం 40వ వచనం. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. हाँ, इधर में लिखा है आपको पहाड़ के ऊपर पर्वत पर जो नमूना लिखाया गया है उसके अनुसार बनाए. నీకు నేను కొండ మీద చూపెట్టిన మాదిరి ప్రకారంగా నీవు దానిని నిర్మించవలెను అని దేవుడు అంటున్నాడు. परमेश्वर बोल रहा हुआ शब्द को आप अच्छी तरह समझे. దేవుడు సెలవిస్తున్న మాటను మీరు చక్కగా అర్థం చేసుకోవాలి. पहाड़ पर दिखाया हुआ नमूना के अनुसार. కొండ మీద చూపెట్టిన మాదిరి ప్రకారంగా. इसका मतलब परमेश्वर पहले नमूना बना के रखा है. అంటే దీనికి అర్థం ఏంటంటే దేవుడు ముందే ఈ మాదిరిని సిద్ధం చేసి ఉంచాడు. अनादिकाल का परमेश्वर आने वाला दिनों के लिए भी सारे योजना बना के रखा हुआ है. మరి అది అనాది కాలములో ఉన్న దేవుడు రాబోయే దినములలో జరగబోయే ప్రణాళికను ముందే సిద్ధం చేసుకుని ఉంచుకున్నాడు. क्योंकि सर्वशक्तिमान परमेश्वर को मालूम है कल क्या होगा, 100 साल बाद क्या होगा, 1,00,000 साल के बाद क्या होगा. మరి సర్వశక్తి కలిగిన దేవునికి తెలిసిన సంగతి ఏంటంటే రేపు ఏమి సంభవిస్తుందో ఆయనకు తెలుసు. 100 సంవత్సరాల తర్వాత ఏమి సంభవిస్తుందో ఆయనకు తెలుసు. మరి 1000 సంవత్సరాల తర్వాత ఏమి సంభవిస్తుందో కూడా ఆయనకు తెలుసు. तो ये सब अच्छी तरह जानने वाला परमेश्वर उसके अनुसार नमूना बना के रखा है. వీటన్నింటిని కూడా చక్కగా అర్థం చేసుకునే దేవుడు దాని ప్రకారంగా ప్రణాళికను సిద్ధం చేసి ఉంచాడు. प्रकाशित वाक्य 11 का 19 पढ़िएगा. మరి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. प्रकाशित 11 का 19. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందస్తము ఆయన ఆలయములో కనబడెను. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టెను. इधर में देखते हैं स्वर्ग में परमेश्वर का तंबू खोला, मंदिर खोला गया. ఇక్కడ పరలోకములో దేవుని మందిరము తెరవబడింది. वाचा का संतूक दिखाई दिया. నిబంధన మందసము కనిపించింది. इससे हमको क्या मालूम हो सकता है? దీని ద్వారా మనకి ఏం తెలిసిపోతుంది? मूसा को दिखाने के पहले परमेश्वर स्वर्ग में ये सब इंतजाम करके रखा हुआ है. మోషేకు చూపించడానికి ముందుగానే మరి పరలోకమందున దేవుడు ఈ ప్రణాళికను సిద్ధం చేసి తన యొద్ద ఉంచుకున్నాడు. और निर्गमन प्रकाशित वाक्य 15 का 5 पढ़िएगा. మరి అలాగే ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 5వ వచనం కూడా చదువుకుందాం. प्रकाशित वाक्य 15 का 5. हाँ, 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 हाँ. 15:5. నేను చూడగా और थोड़ा बोले दे दो. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. हाँ, इधर में भी हम पढ़ते हैं परलोक में या स्वर्ग में वो तंबू खोला गया है. ఇక్కడ మనం చదువుతున్నాం పరలోకమందు కూడా ఈ ప్రత్యక్ష గుడారము తెరవబడింది.
तो इससे क्या मालूम होता है? దీని ద్వారా ఏం అర్థమవుతోంది? अच्छी तरह ध्यान से सेवक लोग समझना है। మరి దీన్ని సేవకులైన వాళ్ళు చక్కగా అర్థం చేసుకోవాలి. परमेश्वर कोई काम जल्दीबाजी में नहीं करता है। దేవుడు ఏ పనిని కూడా తొందరపాటుతో చేయడు. परमेश्वर सारे प्रोग्राम पहले ही बना के रखा हुआ है। మరి సర్వశక్తిమంతుడైన దేవుడు మొదటనే ప్రణాళిక అంతా కూడా సిద్ధం చేసి ఉంచుకున్నాడు. जितना समस्या आ सकता है, जितना परेशानी आ सकता है, ये सब समझकर परमेश्वर अपना प्रोग्राम बना के रखा हुआ है। ఎన్ని సమస్యలు రాబోతాయో, ఎన్ని ఆటంకాలు కలుగుతాయో, సమస్యలు వస్తాయో దేవుడు మొదటనే ఎరిగి ప్రణాళికను సిద్ధం చేసుకుని ఉంచుకున్నాడు. इस्राएल को बुलाने के पहले मिलाप वाला तंबू स्वर्ग में बना के रखा है। ఇశ్రాయేలు ప్రజలను పిలవడానికంటే ముందుగా దేవుడు పరలోకమందు ప్రత్యక్ష గుడారాన్ని సిద్ధపరిచి ఉంచాడు. अब्राहम को बुलाने के पहले परमेश्वर स्वर्ग में ये तंबू का बना के रखा है। అబ్రహామును పిలవడానికంటే ముందుగానే పరలోకమందున దేవుడు ఈ ప్రత్యక్ష గుడారాన్ని సిద్ధం చేసి ఉంచాడు. आगे बढ़कर बताए नोहा को बुलाने के पहले परमेश्वर ये तंबू को बना के रखा है। మరి నోవహును పిలవడానికంటే ముందుగా పరలోకమందున దేవుడు ఈ ప్రత్యక్ష గుడారాన్ని సిద్ధపరిచి ఉంచాడు. आदम को बनाने के पहले परमेश्वर इस तंबू को बना के रखा है। ఆదామును సృజించడానికంటే ముందుగా పరలోకమందున దేవుడు ఈ ప్రత్యక్ష గుడారాన్ని సిద్ధపరిచి ఉంచాడు. तो इससे हमको ये बात अच्छी तरह मालूम होना है कि अपना मर्जी से हम कुछ भी आगे पीछे नहीं कर सकता। మరి ఈ మాటను బట్టి మనకు అర్థమవ్వాల్సిన సంగతి ఏంటంటే దేవుని చిత్త ప్రకారం కాకుండా వెనుక ముందు గాని మనము ఏది కూడా చేయలేం. मनुष्य बदलता जाता है, మనుషులు మార్పు చెందుతూ ఉంటారు. परमेश्वर कभी नहीं बदलता। మరి దేవుడు మార్పు చెందని దేవుడు. तो परमेश्वर का योजना में हम कुछ भी बढ़ाना नहीं, कुछ भी घटाना नहीं। అందుకనే దేవుని ప్రణాళికలో తక్కువ గాని ఎక్కువ గాని ఏది చేయకూడదు మనం. इब्रानी 8 का 5 पढ़िएगा। అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని. इब्रानी 8 का 5। హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. हिब्रू 8:5। హెబ్రీయులకు రాసిన మోషే 8వ అధ్యాయం 5వ వచనం. మోషే గుడారమును అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. हाँ, इधर में देखिए, ఇక్కడ చూడండి. परमेश्वर कितने सेवक लोग अभी प्रार्थना करके चलने वाला सेवक लोग भी बैठकर सुनिए। మరి ఇప్పుడు ప్రార్థన చేస్తూ నడిచే సేవకులు కూడా దయచేసి కూర్చోండి. बैठकर आप सुनिए, आप ये सुनना जरूरी है। మీరు కూడా వినడం అత్యవసరం. देखिए, परमेश्वर कोई काम जब जरूरत पड़ा तब करता है, ऐसा नहीं। మరి దేవుడు ఏ పని కూడా ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్పుడే చేసే మరి వ్యక్తి కాడు. ये बात समझ में आ रहा है? ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయండి? हम लोग मनुष्य होने के कारण हमको मालूम नहीं आगे क्या क्या होगा। మనము మనుష్యులమైన కారణాన్ని బట్టి మన ముందుకు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. इसलिए जब जरूरत पड़ते तब हम बनाते हैं। అందుకనే ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్పుడు మనం నిర్మిస్తాం. लेकिन परमेश्वर ऐसा व्यक्ति नहीं है। కానీ దేవుడు అలాంటి వ్యక్తి కాడు. परमेश्वर को पहले ही मालूम है क्या होना है, क्या करना, इसलिए पहले ही सब कुछ बनाता है। దేవుడికి ఆది నుండే తెలుసు ఏమి జరుగుతుందో ఏమి జరగబోతుందో ఆయన ఎరిగే చేశాడు. अब्राहम परमेश्वर का शहर को आत्मा में देख लिया। మరి అబ్రహాము ఆత్మలో దేవుని పట్టణాన్ని చూచాడు. परमेश्वर का शहर में जाने वाला लोग तैयार होने के पहले शहर बना दिया गया। మరి దేవుని పట్టణములోనికి ప్రజలు ప్రవేశించడానికంటే ముందుగానే तो लोग तैयार होने के पहले వాళ్ళు సిద్ధపడడానికంటే ముందుగానే మా దేవుడు పరలోకమందు పట్టణమును సిద్ధం చేశాడు. कब तैयार किया? ఎప్పుడు సిద్ధపరిచాడు? कितनी हजारों साल पहले ही तैयार किया। ఎన్ని వేల వేల సంవత్సరాల ముందే ఆయన సిద్ధపరిచాడు.
अब्राहम को बुलाने के कितने हजार साल के बाद उस शहर के लिए लोगों को तैयार करना शुरू किया? మరి అబ్రహామును పిలవడానికంటే ముందుగా वो अब्राहम को बुलाने के बाद అబ్రహామును పిలిచిన తర్వాత कितने साल के बाद ఎన్ని సంవత్సరాల తర్వాత उस शहर में रहने वाला लोगों को तैयार करना शुरू किया? మరి ఆ పట్టణములో నివసించబోయే ప్రజలను సిద్ధపరుస్తూ ఉండినాడు. सिद्ध करने का काम शुरू किया. ఆ పని ఆరంభించాడు. अच्छी तरह सुनना, మీరు మంచిగా వినాలండి. अब्राहम को परमेश्वर शहर दिखाया. అబ్రహాముకు దేవుడు పట్టణాన్ని చూపెట్టాడు. उस वक्त उस शहर में रहने वाला लोग जन्म भी नहीं लिया. మరి ఆ సమయంలో ఆ పట్టణములో నివసించడానికి ప్రజలు ఇంకా పుట్టనే లేదు. उसके कितने हजार साल के बाद पेंतकोस्त के दिन में उस शहर में रहने वाले लोगों को बनाना शुरू किया. మరి అది జరిగిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత పెంతెకొస్తు నాడు మరి ప్రజలు దానిలో నిర్మాణం కావడానికి సిద్ధపరిచి ఉంచాడు. आरंभ हुआ. ఆరంభించి ఉన్నాడు. करीबन 4000 साल पहले लोग तैयार होना शुरू होने के करीबन 4000 साल पहले ही शहर बनकर रखा हुआ है. మరి ప్రజలు సిద్ధపడడానికంటే ముందుగా 4000 సంవత్సరాల క్రితమే పరలోకమందు పట్టణము సిద్ధపరచబడి ఉంది. समझ में आया? అర్థమైందండి? इब्रानी 11 का 9-10 पढ़िएगा. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8-9 వచనాలు చదువుతాం. 9-10. 9-10 అండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులైరి. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. परमेश्वर बनाया हुआ उस शहर के लिए इंतजार कर रहे थे. దేవుడు సిద్ధపరిచిన ఆ పట్టణము కొరకై ఎదురు చూస్తూ ఉండినాడు. इधर में इब्रानी 8 का 5 में दोबारा पढ़िएगा. इब्रानी 8 का 5. హెబ్రీయుల రాసిన పత్రిక 8:5 మరలా చదువుకుందాం. మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. इधर में मूसा को परमेश्वर वार्निंग दे रहा है. ఇక్కడ దేవుడు మోషేకు హెచ్చరిక చేస్తున్నాడు. क्यों वार्निंग दे रहा है? ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడు? क्योंकि परमेश्वर उस समय वो मंदिर नहीं बनाया, पहले ही बना कर रखा है. మరి దేవుడు ఆ సమయంలో మందిరమును కట్టలేదు గాని మొదటి నుండే మందిరమును కట్టి ఉన్నాడు. ये बात क्यों मैं बार बार बताता है? ఈ మాట మరలా మరలా నేను ఎందుకు మీతో చెబుతున్నాను? हम ऐसा एक युग में रह रहा है, युग के अभी का हालत के अनुसार लोग परमेश्वर का मार्ग को बदलता है. మరి ఇప్పుడు మనం ఎలాంటి యుగములో నివాసం ఉంటున్నామంటే ఈ యుగములో ప్రజలు తమ ఇష్టానుసారంగా దేవుని యొక్క మాదిరిని మారుస్తూ ఉన్నారు. तो मैं इसलिए आपको बताता हूं, हम लोग जन्म लेने के पहले, पृथ्वी को बनाने के पहले ही परमेश्वर योजना बना के रखा हुआ है. అందుకే నేను మీతో చెబుతున్నాను, భూమిని సృష్టించక ముందుకు మానవుని సృష్టించడానికంటే ముందుగానే దేవుడు పరలోకమందు తన ప్రణాళికను సిద్ధం చేసుకొని ఉన్నాడు. कलीसिया के बारे में पौलुस कहता है. సంఘాన్ని గూర్చి పౌలు గారు ఇలాగ అంటున్నారు. एफेसी 3 अध्याय में लिखा है. अभी पढ़ने का जरूरत नहीं, ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదండి. उसका 3 अध्याय 3 से लेकर 10 तक पढ़ते समय में पूरा परमेश्वर का मन में पहले ही छुपा हुआ भेद है करके लिखा है. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయం 3 నుండి 10 వచనాలు. 3 अध्याय 3వ అధ్యాయము 3వ వచనం నుండి 10 వచనాలు చూసుకుంటే మరి ఇలాగ మర్మమై ఉన్న ఈ ప్రణాళిక దేవునికి అనాది కాలంలోనే తన మనస్సులో కలిగి ఉన్నాడు. कोलोसी 1:26 में लिखा है, पहले से ही परमेश्वर के मन में ये बात था.
మరి కొలెస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది ఏంటంటే 26. 26లో రాయబడింది ఏంటంటే మరి దేవుని యొక్క మనస్సులో ఈ మర్మము ఆరంభము నుండే కూడా ఉంది. तो मिलाप वाला तंबू या साक्षी का तंबू परमेश्वर पहले ही बना के रखा है. ప్రత్యక్ష గుడారం గాని సాక్ష్యపు గుడారం గాని దేవుడు మొదట్లోనే సిద్ధపరిచి ఉంచాడు. इसलिए हम उस नमूना में कोई तब्दीली नहीं कर सकता. అందుకనే ఆయన చూపిన ఆ మాదిరిలో ఏ మార్పులు చేర్పులు మనం చేయొద్దు. मूसा नमूना को देखा. మోషే ఆ మాదిరిని చూశాడు. परमेश्वर 40 दिन उसको पहाड़ में रखकर उस नमूने को दिखाया. మరి దేవుడు మోషేను కొండ మీద 40 రోజులు తన యుద్ధ ఉంచుకొని ఆ మాదిరిని ఆయనకు చూపెట్టాడు. परमेश्वर मूसा को नमूना को दिखाने के कारण उस तंबू बनाते समय में मनुष्य का सलाह लेने का कोई जरूरत नहीं पड़ा. మరి మోషేకు ఆ కొండ మీద చూపెట్టిన మాదిరి ప్రకారంగా ప్రభు చూపెట్టినాడు గనక మరి తర్వాత మనుషుల యొక్క ఏ సహాయం అవసరం లేకుండానే मनुष्य का सलाह ఆ మనుషుల యొక్క సలహాలు అవసరం లేకుండా ఉండినాయి. समझ में आया? అర్థమవుతుందండి? कितने लोग ये बात समझ में आ रहा है? మీలో ఎంతమందికి ఈ మాటలు అర్థమయ్యాయి? देखिए, परमेश्वर पहले ही ये बना के रखा हुआ नमूना को मूसा को दिखाया. మరి దేవుడు ఆది నుండే ఏర్పరిచిన ఆ మాదిరిని కొండ మీద మోషేకు చూపెట్టాడు. ऐसा दिखाने के कारण मनुष्यों का कोई सलाह लेने का जरूरत नहीं पड़ा. ఈలాగా చూపెట్టిన మాదిరిని బట్టి మనుషుల యొక్క సలహాలు ఏది కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. अब मिलाप वाले तब्बू के बारे में हम देखते हैं कितने छोटे छोटे आइटम हैं उसमें. మరి ప్రత్యక్ష గుడారంలో మనం చూసినట్లయితే ఎన్నెన్ని చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి. तंबू है, ప్రత్యక్ష గుడారం ఉంది, उसका पर्दा है, దాని తెరలున్నాయి, पर्दा को टांगने के लिए रिंग, छोटे छोटे सुराख है. మరి తెరలను వేలాడేయడానికి చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి. वो भी परमेश्वर उनको बताया. అది కూడా దేవుడు వారికి చూపెట్టాడు. इसलिए मूसा को अपना मर्जी से एक सुराख भी बनाने का जरूरत नहीं था. అందుకే మోషేకు మరి తన ఇష్ట ప్రకారంగా ఒక చిన్న రంధ్రం కూడా చేయవలసిన అవసరం పడలేదు. आप इधर आइए. इधर मैं मिलाप वाला तंबू आपके सामने रखा है. ఇక్కడ ప్రత్యక్ష గుడారం మీ ఎదుట ఉంచబడింది. इस मिलाप वाले तंबू में आप देखे हैं ये ऊपर का पर्दा है. మీ ఈ ప్రత్యక్ష గుడారంలో మీరు ఇక్కడ చూస్తున్నారు పైన తెరలు ఉన్నాయి. इधर भी पर्दा है, ఇటువైపు కూడా తెరలు ఉన్నాయి. इधर भी पर्दा खड़ा किया है. మరి చుట్టూ కూడా తెరలు నిలబెట్టబడ్డాయి. इसके अंदर का जगह भी इधर दिखाया है. మరి దాని లోపలి స్థలాన్ని కూడా ఇక్కడ చూపెట్టడం జరిగింది. इधर में इस पर्दे के लिए कितना रस्सी चाहिए, कैसा रस्सी बांधना है वो भी लिखा है. మరి ఈ తెరల కొరకై ఎలాగ మరి దారాలు కట్టాలి, ఎన్ని కట్టాలన్న సంగతులు కూడా రాయబడ్డాయి. इधर में ये पर्दे में इधर में ये जो खंबे हैं, ये खंबे कैसा होना है वो भी लिख रखा है. మరి ఈ తెరల మధ్యలో ఈ పలకలు ఎలాగ నిలబెట్టాలో అన్న సంగతి కూడా అక్కడ రాయబడి ఉంది. ये ऐसा छोटे से छोटी बात को भी परमेश्वर मूसा को दिखाया. మరి ఇలాగా చిన్న వస్తువు నుండి అతి చిన్న వస్తువు వరకు దేవుడు మోషేకు చూపెట్టాడు. इसलिए मूसा को अपने मर्जी से कुछ भी करने का मौका नहीं था. అందుకే మోషేకు తన ఇష్ట ప్రకారంగా ఏ చిన్న పని కూడా చేయడానికి అవకాశం లేకుండా ఉండింది. परमेश्वर कौन है? దేవుడు ఎవరై ఉన్నారు? अनादिकाल का परमेश्वर, पिछले बातों को भी जानने वाला, 10,000 साल के बाद भी क्या होगा उसको भी अच्छी तरह जानने वाला परमेश्वर है. మరి ఆది సంభూతుడైన దేవుడు అనాది కాలంలో ఏం జరుగుతుందో తెలుసు, భవిష్యత్ కాలంలో ఏమి సంభవిస్తుందో కూడా ఆయనకు తెలుసు. आज से 10,000 साल पहले क्या होगा उनको मालूम है. మరి ఇక్కడ నుండి 10,000 సంవత్సరాల కాలంలో ఏం జరగబోతుందన్న సంగతి కూడా దేవునికి తెలుసు. 1,000 साल बाद भी क्या होगा करके परमेश्वर को मालूम है. 1000 సంవత్సరాల తర్వాత ఏమి సంభవించబోతున్న సంగతి కూడా దేవునికి తెలుసు. परमेश्वर का दास को थोड़ा सर्दी का है, आप लोग प्रार्थना करें ताकि उसका परेशानी ना रहे. మరి నా కొరకు జలుబు నిమిత్తం దయచేసి మీరు ప్రార్థన చేస్తూ ఉండండి.
జలుబు వలన ఏ బాధ రాకున్నట్లు. हाँ। तो मैं दोबारा आपको बताना चाहता हूं, నేను మరలా మీతో చెప్పాలనుకుంటున్నాను, आगे 10,000 साल के बाद भी क्या होगा करके परमेश्वर को मालूम है। ఇక ముందుకు 10,000 సంవత్సరాల తర్వాత ఏమి సంభవించబోతుందో అన్న సంగతి కూడా దేవునికి తెలుసు. उसके अनुसार परमेश्वर योजना बनाया है। దాని ప్రకారంగా దేవుడు ప్రణాళికను వేశాడు. इसलिए मनुष्य को अपना मर्जी से कुछ भी करने का मौका नहीं है। అందుకే మనుషులకు తమ ఇష్టానుసారంగా ఏది కూడా చేయడానికి అవకాశం లేదు. तो मिलाप वाला तंबू परमेश्वर मूसा जैसा बताया वैसा मूसा ने बनाया। మరి ప్రత్యక్ష గుడారం కొరకు ప్రభువు ఏ మాదిరి చూపెట్టాడో అదే ప్రకారంగా మోషే సంపూర్తి చేశాడు. निर्गमन 40वां अध्याय में आइएगा। నిర్గమకాండము 40వ అధ్యాయంలోనికి వద్దాం మనం. उधर में एक बात बार बार लिखा है। అక్కడ ఒకే మాట మాటి మాటికి రాయబడింది. बाइबल में कितने बड़ी बड़ी बातें 2-3 शब्दों में लिखकर छोड़ दिया है। మరి బైబిల్లో ఎన్ని పెద్ద పెద్ద మాటలు 1-2 మాటల్లో రాయబడి వదిలేశారు. लेकिन इधर में एक बात बार बार लिखा है। కానీ ఇక్కడ ఒక మాట అయితే మరలా మరలా రాయబడింది. 40वां अध्याय उसका 16 पद पढ़िएगा। మరి 40వ అధ్యాయము 16వ వచనం చదువుదామండి. మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెను. हाँ। అలాగును बस बस हाँ। अभी 19 का आखिरी पढ़िएगा మరి ఇప్పుడు 19వ అధ్యాయము ना, वचन 19వ వచనం చివరి భాగాన్ని చదువుదాం. 19వ వచనము చివరి భాగాన్ని చదువుదాం. మందిరము మీద आखिरी आखिरी सा पढ़िएगा। 30 नहीं नहीं, గుడారమును పరిచి దానిపైన గుడారము కప్పును వేసెను. 19 का आखिरी हिसाब पढ़िएगा ब्रदर। ఇప్పుడు 19వ అధ్యాయము पत्नी वचन 19వ వచనం हाँ 20లో ఉంది. हाँ, पढ़िए। 19 కాకుండా 20లో ఉంది చూడండి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని बस बस अभी अभी 21 का आखिरी पढ़िएगा। అలాగే 21వ వచనము ఆఖరి భాగం చదవండి. మందిరములోనికి తెచ్చి కప్పు आखिरी మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో हाँ, अभी 23 का आखिरी ఇప్పుడు 23 ఆఖరి భాగం చూడండి. మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరమునకు 25 का आखिरी అలాగే 25 ఆఖరి భాగం చదవండి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు 27 का आखिरी మరి 27 వచనం ఆఖరి భాగం కూడా. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు 29 का आखिरी మరి 29 చివరి భాగం. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు 32 का आखिरी మరి 32 ఆఖరి వచనం. మ- 32 వచనం ఆఖరి భాగం. మరియు అతడు మందిరమునకు मारी 32 पढ़िएगा। యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన అతడు ప్రత్యక్ష గుడారములో हाँ। మందిరం యొక్క ఉత్తర దిక్కున और उधर भी लिखा है यहोवा परमेश्वर आज्ञा देने के अनुसार, ऐसा लिखा है नहीं लिखा है? అక్కడ కూడా యెహోవా దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారముగానే రాయబడిందా లేదా? तो देखिए 40वां अध्याय में बार 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 एक बात आता है, जैसा परमेश्वर मूसा को आज्ञा दिया था। మరి 40వ అధ్యాయంలో మాటి మాటికి ఒక మాట వస్తుంది. అదేంటంటే యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారంగా అతడు సమస్తము చేశాను. एक बात आपको समझाना चाहता हूं, ఒక మాట మీకు అర్థం చేయించాలనుకుంటున్నాను. इधर में ध्यान से देखना। ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. मैं आस्था इसलिए बोल रहा हूं ताकि आप सबको अच्छी तरह समझ में आए। నేను ఇంత నెమ్మదిగా ఎందుకు మీతో చెబుతున్నానంటే అందరికి కూడా అర్థమవునట్లు. इस मिलाप वाले तंबू में एक एक चीज को बनाने के लिए परमेश्वर मूसा को आज्ञा दिया। మరి ప్రత్యక్ష గుడారములో ఒక్కొక్క వస్తువును సిద్ధపరచడానికి దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. उसी मुताबिक मूसा ने बनाया। దాని ప్రకారంగానే మోషే సిద్ధం చేశాడు. उसके बाद इस मिलाप वाले तंबू में एक एक चीज कहाँ रखना है वो भी परमेश्वर मूसा को बताया। మరి అలాగే ప్రత్యక్ష గుడారములో ఏ వస్తువు ఏ స్థలంలో ఉంచాలో మోషేకు చెప్పినట్టుగా మోషే పెట్టాడు. अभी मिलाप वाले तंबू के बाहर में आंगन है।
మరి ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణం ఉంది. हाँ, इधर में खुला जगह है, అక్కడ ఖాళీ స్థలం ఉంది. इधर में नीचे रेत है, మరి ఇక్కడనేమో బలిపీఠం रेत है नीचे, ఇసుక ఉంది అక్కడ. और उस मिलाप वाले तंबू के दरवाजे के पास वेदी रखा है. మరి ఆ ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారానికి సమీపంగా బలిపీఠం ఉంచబడింది. और उसके बाद मिलाप वाले तंबू और वेदी के बीच में अवधि रखा है. మరి గుడారము బలిపీఠమునకు మధ్యలో గంగాలం ఉంచబడింది. अभी एक याचक तंबू में आते वक्त पहले क्या करता है? మరి ఒక యాజకుడు ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చే వేళ ఏం చేస్తాడు? सबसे पहले उनको दरवाजे से आकर इस अवधि के पास आना है. మరి మొట్టమొదట అతడు ద్వారము గుండా ప్రవేశించి ఈ గంగాలం దగ్గరికి రావాల్సి ఉంటుంది. उधर आकर अपना हाथ धोना है. అక్కడికి వచ్చిన తర్వాత అతడు చేతులు కడుక్కోవాల్సి ఉంటుంది. उसके बाद वापस वेदी के पास आना है. ఆ తర్వాత తిరిగి బలిపీఠము దగ్గరికి రావాలి. और वेदी के पास में बेली करके उसका खून लेकर पवित्र स्थान में जाना है. మరి బలిపీఠం మీద ఉన్న రక్తాన్ని తీసుకొని మరి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. और उधर जाकर खून 7 बार छिड़कना है. అక్కడికి వెళ్లి రక్తాన్ని 7 మారులు ప్రోక్షించాలి. वापस इस वेदी के पास आना है. తిరిగి మరలా బలిపీఠం దగ్గరికి రావాలి. वो बर्तन उधर रखना है. ఆ పాత్ర అక్కడ పెట్టాలి. फिर वापस ओदी के पास आना है. మరలా తిరిగి గంగాలం దగ్గరికి రావాలి. अपना हाथ धोना है. అక్కడ చేతులు కడుక్కోవాలి. फिर निकल जाना है. ఆ తర్వాత బయలు వెళ్ళాలి. अभी थोड़ा सोच लो, इस ओदी को इधर रखेगा तो क्या होगा? ఇప్పుడు కాస్త ఇలాగ ఆలోచించండి. ఈ గంగాలాన్ని తీసుకొని వెళ్లి బలిపీఠం స్థానంలో ఉంచితే ఏం జరుగుతుంది? दोनों खुला जगह है, రెండు కూడా ఖాళీ స్థలాలే. दोनों नीचे रेत है. మరి రెండింటి కింద కూడా మట్టి ఉంది. तो अगर ये ओदी इधर रखा है तो మరి ఈ గంగాలం తీసుకెళ్లి బలిపీఠం స్థానంలో పెడితే याजक आते ही पहले अपना हाथ धोएंगे. మరి యాజకుడు మొట్టమొదట ప్రవేశించగానే తన చేతులు కడుక్కుంటాడు. फिर उसके बाद ओदी के पास आएंगे. ఆ తర్వాత గంగాలం దగ్గరికి వస్తాడు. वेदी के पास आते हैं. ఆ బలిపీఠం దగ్గరికి వస్తాడు. खून लेकर पवित्र स्थान में जाता है. మరి రక్తాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. फिर वापस वेदी के पास आता है. తర్వాత తిరిగి బలిపీఠం దగ్గరికి వస్తాడు. उधर वो बर्तन छोड़ देता है. అక్కడ ఆ పాత్రను వదిలేస్తాడు. फिर आकर हाथ धोकर निकल जाता है. తర్వాత అక్కడికి వచ్చేసి చేతులు కడుక్కొని బయటికి వెళ్ళిపోతాడు. ऐसा रखने से इस याजक को आगे पीछे बार बार जाने का जरूरत नहीं पड़ेगा. మరి ఈ ప్రకారంగా పెడితే యాజకుడికి మాటి మాటికి ఇక్కడికి అక్కడికి వెళ్లాల్సిన అవసరం పడదు. अभी ऐसा ना रखने के कारण ఇలాగ మనం ఉంచని కారణాన్ని బట్టి पहले बार आते समय में మొట్టమొదటి వస్తున్న సమయంలో बेलीबीड वेदी के पास से ओदी के पास आना पड़ता है. మరి బలిపీఠము దగ్గర నుండి గంగాలం దగ్గరికి రావాల్సి ఉంటుంది. फिर वापस वेदी के पास जाना पड़ता है. తిరిగి మరలా బలిపీఠము దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. फिर वेदी के पास से ओदी के पास से फिर पवित्र स्थान में जाता है. మరి తిరిగి బలిపీఠము నుండి గంగాలం దగ్గరికి, గంగాలం నుండి పరిశుద్ధ స్థలానికి వెళ్లాల్సి ఉంటుంది. गंगाल नजदीक से మరి గంగాలము సమీపము నుండి వెళ్లాల్సి ఉంటుంది. फिर वापस आते समय में తిరిగి వస్తున్న సమయంలో इस ओदी के पास से वेदी के पास आना पड़ता है. ఈ గంగాలం దగ్గర నుండి బలిపీఠం దగ్గరికి రావాల్సి ఉంటుంది. फिर वापस ओदी के पास जाना पड़ता है. తిరిగి మరలా గంగాలం దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. फिर हाथ धोकर वेदी के पास से निकल आना पड़ता है. తర్వాత చేతులు కడుక్కొని బలిపీఠం నుండి వెళ్లిపోవాల్సి ఉంటుంది. तो कितने बार आना जाना पड़ता है? మరి ఎన్ని మార్లు రావడం పోవడం జరుగుతోంది? प्रभु ऐसा बताया है. ప్రభువు ఈ విధంగా తెలియజేశాడు. मूसा अपने एल्डर्स को बुलाकर बोल सकता था, మోషే తన పెద్దలను పిలిచి ఇలాగ చెప్పి ఉండేవాడు, देखो मैंने ऐसा लेकर शायद इसमें थोड़ा सा गलती हो सकता है. నేను ఇలాగ అనుకున్నాను, బహుశా దీంట్లో కొంచెం పొరపాటు జరిగిందేమో. अगर इसको इधर रखेगा तो कितना आसान हो जाएगा. మరి ఈ బలిపీఠాన్ని గనక ఈ గంగాలం స్థలంలో పెడితే ఎంత బాగుండేది. आगे पीछे बार बार जाने के जगह में एक ही बार से काम हो जाता है. మాటి మాటికి ఇక్కడికి అక్కడికి తిరిగాడే కంటే ఒక్క మారే వెళ్ళగలిగే వాళ్ళం. लेकिन परमेश्वर का आदत को जानने वाला मूसा, కానీ దేవుని యొక్క స్వభావమును ఎరిగిన మోషే, परमेश्वर कैसा करता है करके मालूम होने वाला मूसा, మరి యెహోవా దేవుడు ఎలాగ కార్యాలు చేస్తాడో ఎరిగిన మోషే
थोड़ा भी बदली नहीं किया, కొంచెము కూడా మార్పు చేయలేదు. उनका बुद्धि बिल्कुल इस्तेमाल नहीं किया, తన జ్ఞానాన్ని ఎంత మాత్రము కూడా వాడలేదు ఆయన. अच्छा सलाह देने वाला 70 लोग इस्राएल में हैं, ఇశ్రాయేలు జనాంగములో మంచి సలహాలు ఇవ్వగలిగిన 70 మంది ఉన్నారు పెద్దలు. उनके किसी का सलाह भी नहीं लिया, వారిలో ఎవరి నుండి కూడా సలహాలు తీసుకోలేదు. जैसा परमेश्वर आज्ञा दिया वैसा ही किया. ఏ ప్రకారంగానైతే యెహోవా దేవుడు సెలవిచ్చాడో అదే ప్రకారంగా ఆయన చేశాడు. बार